చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానంది మనీ మనీ అంటాడో కవి. నిజమే. ఈ సమాజంలో బ్రతకాలన్నా 10 మందిలో గౌరవం సంపాదించాలన్నా కావాల్సింది ఒక డబ్బు మాత్రమే. వేమన గారు చెప్పినట్లు ఈ డబ్బును సృష్టించిన మనమే దానికోసం కొట్టుకుంటుంది మనమే. అవును, దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. అన్ని సమస్యలకు దివ్య ఔషధం. కానీ అందరి దగ్గర తగిన డబ్బు ఉండదు. ఆర్థిక సమస్య మనిషిని ఎంతగా కుంగదీస్తుందో అనుభవించిన వారందరికీ తెలుసు. ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెప్తారు, రూపాయి నువ్వేం చేస్తావంటే హరిశ్చంద్రుని చేత అబద్ధమాడిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితుల్ని విడగొడతాను అందట. నిజమే, డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. అయితే డబ్బు సంపాదించడం ఎంత ఈజీనో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, ఫాలో అవుతారు కూడా. మీ దగ్గర డబ్బు అస్సలు లేదు, బ్రతకడానికి కూడా ఇబ్బంది, కనీసం తినడానికి కూడా పైసా లేదు. ఏం చేయాలి? డబ్బు సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకొని దాని విలువేంటో ప్రతి క్షణం గుర్తొచ్చేలా అణువణువు నింపుకోండి. మీకు ఏ ఉద్యోగం సూట్ అవుతుందో 1కి 10 సార్లు ఒంటరిగా కూర్చొని థింక్ చేయండి. అప్పుడు మీకు ఇది అని తెలిసిపోతుంది. వెంటనే అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు, బట్ ఒక పక్క ఆలోచిస్తూనే పార్ట్ టైం వెతుక్కోవడానికి చేయాలి. ఈ మధ్య కాలంలో ఈవెంట్లకు మంచి గిరాకీ ఉంది. వాటికి సహాయకుడిగా ఒక 3 గంటలు పనిచేసిన ఖర్చులకు వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని నీ లక్ష్యం మరవకుండా ప్రయత్నించుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వారు ఇంటికి వచ్చాక కొంతసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఏదైనా 2 గంటలు చేసే ఉద్యోగాలుంటాయి, వాటిని చూసుకుంటూ ఉండాలి. వ్యాపారం చేసేవాళ్ళు మరొక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే దాని మూలాలతో సహా తెలుసుకొని చేస్తే మంచిది. ఇలా డబ్బుతో స్నేహం చేయాలే గాని ఒక్కసారి సంపాదన మొదలయ్యాక ఇక మిమ్మల్ని అస్సలు వదలదు. కష్టపడు, జీవించు, మనకున్న జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడుపు. ఏమో మీరు కోటీశ్వర్లు కావచ్చు. ఆల్ ది బెస్ట్.